హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండితో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని ఇప్పుడు పిండిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు 1 సైడ్ అనేది కాలిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే రాగి పిండితో సర్వపిండి రెడీ. నస్తే లైక్